ఒడ్డర ఓబన్న ఐక్యత సాగించడం మా ఒడ్డరలో కూడా సాగించి ముంగట పోరాలని మేము పోరాడుతున్నాం. ఈ 2వ జయంతిలో కూడా మా ఉప్పల్ నియోజకవర్గం కాన్స్టిట్యూషన్ నుంచి మా మందమల పరమేశ్వర అన్న గారికి ఆయన వచ్చి 2వ విధంగా కూడా జయంతి ఇచ్చారు. మా రాష్ట్ర విఆర్పిఎస్ అధ్యక్షుడు మా గుంజా సంతోష్ గారి ఆధ్వర్యంలో ఇది మాకు ఒడ్డ ఓబన్నది కూడా మేము తెలియని పరిస్థితులను తెలియపరిచి మా గ్రామానికి, మండలానికి, జిల్లానికి, ఒక రాష్ట్రానికి తీసుకెళ్లిన మా ఘనవీరుడు స్వతంత్ర సమరవీరన్న ఒడ్డ ఓబన్న జయంతి ఆశీస్సులు ఎప్పుడు వేలవేలగా కొనసాగించాలని మా సంఘం నుంచి, మా ఒడ్డర సంఘం నుంచి కూడా మేము పోరాడుతున్నాం. ఇంకో ముఖ్య అతిథి విషయాలు ఏంటంటే మా ఒడ్డర జాతి 40 లక్షల జనాభా కూడా ఉన్నది. దాన్ని ఎవరు పట్టించుకోలేరు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న ప్రిజన్లనే అప్పుడు ఎస్టీల జాబితా కల్పిస్తామన్నాడు. ఇంకా ఎన్నేళ్ళు ఈ గడబారాలు పట్టుకునే విధానం కాదు. చదువులు, సంస్కారాలు, నిధులు, నిమ్మకాలు వచ్చే గవర్నమెంట్ ప్రభుత్వంలో కూడా సాగించాలని మేము కూడా ముందుకు సాగించాలని కోరుతున్నాము. దీన్ని బట్టి మీరందరూ కూడా మన వెనుమల రేవంత్ అన్న సీఎం అయినాక ఇది 2వ విడత. ఫస్ట్ ఓబన్న జయంతిలో 2024 నుంచి 25 నుంచి 2వ విడత అయింది. దాన్ని కూడా సాగించాలి. మేము కూడా అసెంబ్లీలో కూడా మా ఒడ్డరి జాతి నాయకుడు ఒక అసెంబ్లీకి వెళ్ళి మేము కూడా మా ఐక్యతలో పోరాడానికి మేము కూడా కల్పించుకోవాలని మేము కూడా ఒక గ్రామానికి, మండలానికి, జిల్లాకి, రాష్ట్ర లెవెల్గా మేము కూడా మరి అసెంబ్లీ కూడా చేసుకోవాలని ముట్టడించాలని కోరుతున్నాం. మా హక్కులు, మా నిమ్మకాలు కూడా గవర్నమెంట్ వచ్చే పథకాలు కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కూడా ముందుకు తీసుకుపోవాలని మా కూడా ఎంతో 18 నుంచి 60-70 ఏళ్ళ దాకా స్వతంత్రంలో ఉన్న మా నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాడుకుంటూ వస్తున్నాము. దాన్ని బట్టి కూడా ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నాము. మాకు ఈ ప్రభుత్వం వచ్చింది, చాలా ఆసక్తులతో మేము ఉన్నాము. ఇది మాకు మా ఒడ్డర ఓబన్న జయంతి కూడా తెలియని పరిస్థితులు కూడా మన గవర్నమెంట్ ముందు తీసుకొచ్చింది. మా సంఘం కానీ మా ఒడ్డర జాతి నుంచి కూడా మన గవర్నమెంట్కు మేము ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. దీన్ని మేము రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్ళాలి. మాకు కూడా ఒక రిజర్వేషన్ కల్పించాలి. మాకు కూడా హక్కులు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ మాకు కూడా సీటు కేటాయించాలా. మా ఒడ్డరలు కూడా సీటు ఇవ్వాలా. బీసీలుగా ఎంతోమంది ఉన్నారు కానీ మా ఒడ్డరలు అంటే కూడా ఇంతవరకు రాలేదు. మరి మేము కొండలన్నీ పిండి చేయగలుగుతాము, దమ్ము సత్తున్నోళ్ళము. మరి దద్దరిల్లితే మేము దేనికైనా ముందుకు, సావైనా బతుకైనా ముందుకెళ్తాం. మేము భయపడి బతికేటోళ్ళం కాము, ముందు ప్రేమించి బతికేటోళ్ళమని కనిపెట్టాలి. మరి దాన్ని కూడా ఈ రాష్ట్ర సహాయకులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మరి సీఎంలు కానీ, మరి ఎవ్వరు ఆయన కళ్ళు దృష్టిలో మమ్మల్ని పెట్టుకొని మరి ఈ సంకల్పము మా ఒడ్ర జాతికి, మా ఉప్పల్ నియోజకవర్గం నుంచి కూడా మేము పోరాడుతున్నాము. వచ్చే 3వ విడతంలో కూడా
మేము విగ్రహాశ్వరం చేసుకోవటాన్ని మేము గవర్నమెంట్కి వినతి పత్రాలు ఇస్తాము. కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, కాన్స్ట్రక్షన్ కానీ, సీఎం కానీ, మినిస్టర్ కానీ వివిధ దారిలో తీసుకెళ్తాము. మరి దాన్ని బట్టి గవర్నమెంట్ కూడా మాకు సహకరించాలా. మరి మా పిల్లలు కూడా ఇంకా అదే స్థితిలో ఉన్నారు. దాన్ని గొంగళించి తీస్తే ఎంత వెలుగు ఉందో కప్పల బాయిలాగానే బతుకుతున్నాం. ఇంకా కానీ చిల్లర సముద్రంలో వేటాడాలనుకుంటున్నాం. దాన్ని కూడా జాబులు కూడా కావాలి. స్వతంత్రముల సమరవీరులుగా మేము కూడా పోరాడాలి. మాకు కూడా అలా సీటు పక్కకు మాకు కూడా సీటు కల్పించాలి. ఒడ్డరంటే ఒక చిన్న చూపు చూస్తున్నారు. వీళ్ళు ఒడ్డరోళ్ళు, వీళ్ళు రాయి కొట్టుకుంటారు, తాగుతారు అనే ఒక బానిస బతుకు అయిపోయింది. కానీ ఆ బానిస బతుకుని తొలగించి దాన్ని ముందుకు సాగించాలని మా సంఘ రాష్ట్ర అధ్యక్షుల ఆధారంలో మాకు కూడా రాష్ట్ర సహాయకులు కూడా మాకు కూడా పోరాటం ఉండాలని చెప్పి మాకు ఇచ్చిన ఈ అవకాశమును వినియోగించుకుంటూ మా సంఘ తరఫు నుంచి రాష్ట్ర అధ్యక్షులు ఇంకా మా తోటి మిత్రులు సోదరులందరూ కూడా గ్రామస్తులు అనేకులకు ఉద్యోగులకు కల్పించాలని కోరుతున్నాం. ఇట్లు ధన్యవాదములు. అందరికీ ఓబన్న 218వ జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు చిలకానగర్ డివిజన్లో వడ్డెర సంఘం ఏదైతే ఉందో స్థానిక వడ్డెర సంఘము అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి గారు మా విఆర్పిఎస్ ఆధ్వర్యంలో గతంలో చాలా సంఘాలు ఉన్నాయి వడ్డెర సంఘాలు. అవి వేరు గన్ను దెబ్బ అని చెప్పి ప్రధాన వృత్తిగా తీసుకొని పోయాయి. ఇప్పుడు విఆర్పిఎస్ గన్ను దెబ్బ మాత్రమే కాదు, పెన్ను దెబ్బ కూడా మనం చూపించాలి. చదువుల వెంట మనం పడాలి, మనము ఉద్యోగం అవ్వాలి. ఉద్యోగం అయ్యి ఎప్పుడు క్వారీలు ఎమ్మట కాదు, ఆ క్వారీలో మంజూరు చేసే స్థానంలో మనం కూర్చోవాలనే మా అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ రాష్ట్రం మొత్తం తిరుగుతున్న విఆర్పిఎస్కి ప్రథమంగా చిలకానగర్ 2వ 3వ సంఘంగా మాకు అండదండగా నడుస్తున్నందుకు అధ్యక్షుడికి మరియు చిలకానగర్ డివిజన్ అందరికీ కూడా యూత్కి మిగిలిన అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇదే విధంగా ఈరోజు వడ్డెర్ల అతి ముఖ్యమైన డిమాండ్ విఆర్పిఎస్ నుంచి మేము పెడుతున్నది ఎస్టీ డిమాండ్. మేము ఎరుకల, యానాది, లంబాడి, వడ్డెర ఈ 4 కూడా ఒకప్పుడు డిఎన్టీ క్రిమినల్ చరిత్ర ఉన్న కులాలుగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ 4 ఇప్పుడు 3 మనం ఏదైతే చూసుకుంటే ఎరుకల, యానాది, లంబాడి ఇవి 3 కూడా ఎస్సీ ఎస్టీ లిస్టులో ఉండడం జరిగింది. అదేవిధంగా మన వడ్డెర కూడా వివిధ రాష్ట్రాలలో ఎస్సీలు గాను ఎస్టీలు గాను కొనసాగుతున్నారు. ఏదేమైనప్పటికీ మన తెలుగు రాష్ట్రాలలో వడ్డెర్లు అంటే ఉన్న చిన్న చూపు, చులకన భావం ఆ రోజు మనం ముందుకు రాలేకపోయాము. ఆ కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ మనం బీసీఏ రిజర్వేషన్లో ఉన్నాము. బీసీఏ రిజర్వేషన్లో నుంచి మన ముఖ్య డిమాండ్ అయిన ఎస్టీలో మనల్ని చేర్చాలని చెప్పి విఆర్పిఎస్ ఆవిర్భావమే ఈ డిమాండ్తో జరిగింది. అదేవిధంగా ఈ ఎస్టీ డిమాండ్ అనేది మేము న్యాయప్రదంగా అడుగుతున్న డిమాండ్. ఒకప్పుడు మాకు ఉందనమ్మ పెద్దలు చెప్పారు, అది కోల్పోయిన డిమాండ్ మాకు కల్పించాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా ఈనాడు మనం చూసుకుంటే గతంలో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో, మీరు కేసీఆర్ ఒక పాలమూరు సభలోనో ఒక మాట్లాడుతూ అరే నాయన వడ్డెరు రాళ్ళు కొట్టే రాకన్నా మీ పిల్లలు రాకెట్లో వదలాలి, సైన్స్లో వదలాలని చెప్పి మాకేదో చెలో పూలు పెట్టి ఆ రోజు నుంచి క్వారీలో పనిచేసుకునేటోడు కూడా క్వారీలకు దూరం అయిపోయాడు. నా కొడుకు చదవాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి సరే చదువుకుందామని పోతే ఆ చదువు ఎంబీసీ రిజర్వేషన్ ఉన్న ఆ రిజర్వేషన్ కూడా మమ్మల్ని తొలగించడం జరిగింది. ఆ రిజర్వేషన్ తొలగించిన తర్వాత 3-4 చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు చదువుకు దూరం అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంబీసీ కోటాలో వచ్చే 4 ఉద్యోగాలు కూడా మాకు పోవడం జరిగింది. ఆ 4 ఉద్యోగాలు పోయిన వాళ్ళలో ఇప్పుడు వెనక ఉన్న యూత్ కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగవని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ఏరికోరి తీసుకొచ్చుకోవడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత అనుకున్న విధంగానే ఈరోజు మనం చూస్తున్నాం ఓబన్న గారి జయంతి 2వ జయంతిని అఫీషియల్గా చేయడం జరిగింది. కాబట్టి ఈయనకి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా ప్రథమ డిమాండ్ అయిన ఎస్టీ డిమాండ్తో పాటు రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకునేది ఒకటే, ట్యాంకు బండి మీద ఎన్నో కులాలకి చిహ్నాలైన వాళ్ళ మూర్తులు ఉన్నారు. వాళ్ళ మూర్తితో పాటు మా వడ్డే ఓబన్న గారి స్టాచ్యూ కూడా ట్యాంక్ బండ్లో నిలువెత్తున ఎప్పుడు వెళ్ళినా కానీ ఇది మా వడ్డే ఓబన్న అని చెప్పి సిటీలో ఉన్న ఏ ఊర్లో ఉన్నా కూడా ఆ ఊరి వ్యక్తి వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున నిల్చున్నప్పుడు వీడు మా కుల అధ్యక్షుడు, ఇతను మా స్వాతంత్రం కోసం పోరాడింది మా వడ్డే ఓబన్న. ఈరోజు చూసుకుంటే చాకలి కులస్తులు, రజకులు ఎవరైతే ఉన్నారో సోదరులు, అదేవిధంగా సర్వాయి పాపన్నం గౌళ్ళు వాళ్ళ స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలు ఈనాడైతే మనకి ట్యాంక్ బండ్లో చూడడం సాధించారు. అదే స్ఫూర్తితో మేము కూడా ట్యాంక్ బండ్ మీద వడ్డెర ఓబన్న విగ్రహం పెట్టేదాకా మా చిలకానగర్ స్థానిక సంఘాన్ని కలుపుకొని పోయి మరిన్ని ఉద్యమాలు నిర్మించి ఆ కళని మేము సాకారం చేసుకుంటామని, ఆ కళ సాకారం కావడానికి చిలకానగర్ వడ్డెర యూత్తో పాటు చిలకానగర్ మళ్ళీ మిగిలిన అన్ని సంఘాలు కూడా వడ్డెర సంఘాలు కూడా మనం ముందుకెళ్దామని మాకు స్ట్రాంగ్గా మాట ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వీరందరికీ
కూడా ఈ జయంతి రెండవ జయంతి ఇంత గ్రాండ్గా జరపడం హైదరాబాద్లో కొన్ని దగ్గరలే గ్రాండ్గా జయంతి అనేది జరుగుతుంది. అందులో నా ఆధ్వర్యంలో జరుగుతున్న చిల్కా నగర్ ఉండడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈ ఘనతను మీకు అందించినందుకు చిల్కా నగర్ యూత్ అయితేనేమి, చిల్కా నగర్ పెద్ద మనుషులకి అయితేనేమి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తూ అది ఇంతటితో ముగిస్తున్నాను. జై వడ్డర్ ఓపెన్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్నగారు పరమేశ్వర రెడ్డి అన్నగారికి మరియు మందమల్ల పరమేశ్వర రెడ్డి అన్నగారికి మరియు కాంగ్రెస్ నాయకులకి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యకర్తలకి ఈ ప్రోగ్రాం ఇంత మా వడవబన జయంతిని అధికారికంగా ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినామంటే ఇది రెండవసారి మనం జరుపుకోవడం జరుగుతుంది. మా ప్రీతమ సీఎం గారు మనకి ఇచ్చిన వరం, వడ్డర్లకు ఇచ్చిన వరం అనుకోవచ్చు అతని ప్రభుత్వంలో. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిల్కా నగర్ డివిజన్ నుంచి ఎప్పుడు కూడా మన మందుల పరమేశ్వర రెడ్డి అన్న గారికి కూడా మా వడ్డర్ల సపోర్ట్ ఉంటుందని చెప్పి ఈ విధంగా ఈరోజు ఈ సభాపరంగా నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా అన్నగారికి మా తరపు నుంచి, మా వడ్డెర కాలనీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ప్రతి సంవత్సరానికి అడిగారు నాతో, అన్న ఒకసారి మీరు అన్నగారికి మనవి రేపు భవిష్యత్తులో వచ్చే 3వ జయంతి కల్లా ఇక్కడ విగ్రహం ఓపెన్ చేయాలని చెప్పి దానికి కూడా అన్నగారిని చీఫ్ గెస్ట్గా పిలవాలని చెప్పేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. దానికి మా డివిజన్లో కాంగ్రెస్కి ఎప్పుడు వెళ్ళవేళ కాంగ్రెస్కి యూత్ కాంగ్రెస్లో ఇప్పుడు కూడా మా యూత్ అయితే వడ్డెర యూత్ ఎప్పుడూ అన్న వెంటే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్కి ఎల్లవేళగా ఉంటున్న వడ్డెర యూత్ని కూడా మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఓబన్న, ఓబా సాధిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం. వడ్డెర లైక్ చేద్దాం, మన సంఘ నాయకులు, మన కాంగ్రెస్ పార్టీ మందమల్ల పరమేశ్వరుడు అయిన కాంగ్రెస్ సీనియర్ ఇన్ఛార్జ్ అయిన మన అన్నగారికి, ద్రౌపది అన్న గారికి, మన అజంరెడ్డి అన్న గారికి, జగన్ అన్న గారికి, ఇంకా నా తోటి రాజేష్ అన్న, మన డివిజన్ ప్రెసిడెంట్ రాజేష్ గారికి, ఇంకా అందరికీ తోటి మిత్రులు, సోదరమల్లులు అందరికీ మా ఒక ధన్యవాదాలు. ఏం చేయాలి రాష్ట్ర విఆర్పిఎస్ అధ్యక్షుడు మన సంతోష్ కుమార్ ఆధారంలో
మేము ఇది రెండోసారి జరగబోతున్నాము. ఇంకా మూడోసారి కూడా రాబోయే దినంలో కూడా మీరందరూ సహకరించాలి. అన్న చెప్పినట్టు విగ్రహం ఆవిష్కరించినట్టు అన్న మన సీఎం గారి అన్న రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా మేము మా సంఘం నాయకుల నుంచి కూడా ఎంతో పోరాడినాం, ఎంతో గెలిపించుకున్నాం ఐక్యతగా. కాకపోతే మనకు ఫస్ట్ టైం వచ్చిన కానీ కొంచెం ఆకతోకలు జరిగినాయి. ఇప్పుడు రాబోయే సమయంలో కూడా మేమందరము ఒక ఐక్యతగా ఉండి మాకు సాంక్షేమ సాంకేశ్యమ కూడా అన్న సంఘాన్ని కూడా కేటాయించి దాని బడ్జెట్ ఫారంలో వచ్చే నెల హామీ ఇచ్చిండు. దాని కూడా అన్న కూడా కృతజ్ఞతలు మా సంఘం సహకరించి కూడా మేము అందరికీ వందనాలు జరిపించుకుంటున్నాము. సంఘ అధ్యక్షులు కూడా మీరందరూ కూడా అభిమానంతో వచ్చిన వాళ్ళందరూ కూడా మా సంఘం నుంచి ఎంతో సాహసకరంగా కూడా అన్న ఎక్కడ పిలిస్తే పలుకుతాడు, అడిగితే అటువంటి అన్నని మేము ఇవాళ ఆయన దృష్టికి తీసుకెళ్ళి రెండో స్థానంలో కూడా మేము తీసుకెళ్తున్నాం. ఇంకా మూడో స్థానం వచ్చినప్పుడు అన్న తీర్మానం బట్టి మేము ముందు సాగుతాం. మేము కూడా ఒక కుటుంబ సభ్యులు లేక ఒక కులము మతము భేదం లేకుండా అందరినీ ఆహ్వానించడం. నెక్స్ట్ టైం కూడా మీరు అందరూ కూడా సహకరించాలి. దాన్ని జయించి ఇది రెండోసారి జయించినందుకు మా సంఘం నుంచి మా తోటి ప్రధాన కార్యదర్శి దండుల శంకర్, నా మిత్రులైన మేమందరం కూడా కలిసి మా పిల్లలు యూతులు ఒక కుటుంబ సభ్యులాక వచ్చిన లాగా మేము కలిసి కట్టుదలతో పని చేసుకుంటూ ఆ సంఘాన్ని కూడా ఇట్లనే సహకరించుకుంటా మా కుల సంఘ నాయకులకు కూడా మిత్రులు కూడా మేము అభినందిస్తున్నాం. అన్న ఆధారంలో మేము అందరం ఉంటాం. ఎప్పుడు వేలవేలగా ఎవరి పక్షపాతం లేకుండా ఒక చైతన్యతను బట్టి తీసుకుపోతట్టు మేమందరూ కూడా సహకరించాలి. అందరికి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ యొక్క మీ అధ్యక్షుడు గండికోట గణేష్ గారి ఆధ్వర్యంలో జరిగి మరి దండుల శంకర్ జనరల్ సెక్రటరీ మేమిద్దరం ఎంతో పోరాడుకుంటా మా పిల్లల్ని రాత్రి పగలు ఏదానికైనా పిలిస్తే ఒక సాటిగా ఉండేటట్టు రేపు మాకు గుంజా సంతోష్ గారు స్టేట్ అధ్యక్షులుగా మామూలు కూడా ఒక పోస్టు ఇవ్వాలి. మా చిల్కానగర్ ఉప్పల్ కాన్స్టిట్యూషన్ నుంచి మా పిల్లలు కూడా ఆధారంలో కూడా ఆయనకి ఇవ్వాలని కూడా మనం చేసుకుంటున్నాం. ఆ పోస్టు విధానంలో కూడా మేము కూడా గవర్నమెంట్ కూడా పేరు పొందాలి. వచ్చే ఉపాధి జయంతి ఫండ్స్లో కూడా మా చిల్కానగర్ పరమేశ్వర్ గారిని గౌరవంగా మా కూడా గవర్నమెంట్ గుర్తింపు పొందాలని మేమందరూ మా సంఘ తరఫు నుంచి కూడా మేమందరూ వినియోగించుకుంటూ అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు మీ గడ్డి కూడా నిష్టారు. ఈరోజు ఒడ్డెర ఓబన్న జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి ఆహ్వానించిన సోదరులు గండికోట గణేష్ గారికి, శంకర్ గారికి మరియు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు గుంజా సంతోష్ గారికి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు రాజేష్ గారికి, సీనియర్ నాయకులు రఘుపతి రెడ్డి గారికి, జగన్నాథ్ గౌడ్ గారు, కారం రెడ్డి గారికి, అదేవిధంగా మహిళా సోదరులని అమరీశ్వరి గారికి, సుశీల గారికి, మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఆనాడు కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా ఆ రోజు ఎందరో మహానుభావులు మన స్వాతంత్రం కోసం మన బాలిక సంఖ్యలు దగ్గర వాళ్ళు తీసుకొచ్చిన స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు మన స్వేచ్ఛ స్వాతంత్రం కోసం వాళ్ళు ప్రాణాలకు తెగించి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. మరి అలాంటి నాయకులను ఈరోజు స్మరించుకోవడం మరి మనందరికి కూడా మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చిలకనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసినందుకు మరి మరొకసారి మా సోదరునికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంతకుముందు మరి గణేష్ అడిగింది మాకు పదవులు కావాలని, కానీ పదవులు కాదు, మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనందరికీ తెలుసు మరి ఎవరికైతే పేదలకు ఏదైతే సంక్షేమ పథకాలు వాళ్ళకి అందియాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్క ఒడ్డెర సోదరులకి వాళ్ళ కుటుంబానికి చెందే విధంగా చూడాలని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి. మరి తప్పకుండా ఎందుకంటే
మనం కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి మన నాయకుడే ముఖ్యమంత్రి ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే ఆశించిందో పదవులు మాత్రం తప్పకుండా వస్తాయి. దాంతోపాటు మరి చిలకలూరు డివిజన్లో కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయవలసిన అవసరం మనందరిపైన ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏ అవకాశం వచ్చినా కానీ తప్పకుండా మీ ఒడ్డెర సంఘానికి నేను నాతో పాటు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా సహకరిస్తారు. ముఖ్యంగా మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరి ఒడ్డెర ఓబన్న గారి జయంతిని మరి అధికారికంగా ఈరోజు నిర్వహిస్తారు. ఇది మామూలు విషయం కాదు. ఎప్పుడు కూడా ఒడ్డెర సంఘం నాయకులు ఎవరు కూడా ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా గుర్తించలే. మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు గుర్తించి అధికారికంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ఈ వేదిక ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పోయిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరం కాదు, మరి 3వ సంవత్సరం కూడా నిర్వహించాలని మరి మన గణేష్ గారు అంటారు. 3వ సంవత్సరం కాదు, మరి ఎప్పుడు కూడా మీ ఆధ్వర్యంలో మరి ఈ జయంతి ఉత్సవాలు చిలకనగర్ చౌరస్తాలో నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తాం. రఘుపతి గారికి, ఆగంపేట గారికి, డివిజన్ ప్రెసిడెంట్ రాజేష్ అన్న గారికి, జగన్ అన్న గారికి, ఉన్న తోటి సుశీలమ్మ గారికి, అమరీశ్వరమ్మ గారికి, తోటి మిత్రులందరికీ, సోదరులందరికీ నా కృతజ్ఞతలు. మా ఉద్యోగపన ప్రోగ్రాంకు వచ్చి సక్సెస్ చేసినందుకు మీ అందరికీ సంతోషం అన్న. మా ఉద్యోగపన జయంతి కార్యక్రమానికి వచ్చేసిన మన పరమేశ్వర గారికి ముందుగా ధన్యవాదాలు అన్న. మీ అన్నదండలు ఎప్పుడు మా ఉద్యోగానికి తోడుండి మా ముందుగా అనిపిస్తారని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం అన్న. అలాగే మా పార్టీ డివిజన్ కార్యకర్తలు వచ్చిన పేరుతో అందరూ వందనాలు. ఇంకా మా రాజా అధ్యక్షుడు సంతోష్ కుమార్ అన్న కూడా వెల్కమ్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలాగే మా సంఘం యూత్ అందరూ కూడా మాకు ఎంతో సహాయపడ్డారు కూడా ఉన్నారు. థ్యాంక్స్ వెరీ మచ్. మనం అందరం ఎప్పుడు ఇలాగే ఐక్యతతో కూడి మనం ప్రజలకి సహాయంగా ఉండాలి.